మా నందమూరి తారక రామారావు అభిమానులందరికీ ఇదొక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అన్నయ్యతో నా రిలేషన్షిప్ చాలా స్పెషల్. నేను రైటర్గా కూడా ఇంకా పెద్దగా ఎదగనప్పుడు బృందావనం రాశాను. బృందావనం రాసినప్పుడు కూడా ఎక్కువగా బయటకు వచ్చి మాట్లాడలేకపోయాను, ఎవరికి తెలియదు. సో ఇదే శిల్పకళా వేదిక మీద ఎన్టీఆర్ గారు అన్నయ్య నాకు మీ అందరికీ పరిచయం చేశాడు నన్ను. సో ఆ రోజు మొదలైంది అసలు యాక్చువల్గా నా ఒరిజినల్ జర్నీ బృందావనం ఆడియో ఫంక్షన్ నుంచి. కొట్టాల్సి అంటే ఇతను అని చెప్పి 10 మందికి తెలిసింది. నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి నేను చూసాం స్టేజ్ మీద ఎన్టీఆర్ గారిని గురించి మాట్లాడటం విన్నాము అని. సో ఆ రోజు మొదలైన నా జర్నీ అది బృందావనం. అండ్ ఈ సినిమా చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సు అంటే ఆయన ఎనర్జీకి మ్యాచ్ చేసి రాయాలి, ఆయన ఇచ్చే ఎగ్జైట్మెంటు. అంటే ఈరోజు సీన్ చెప్తే ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తారు నాకు. సో ఆ ఎగ్జైట్మెంట్ కోసం అని చెప్పి మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకొంచెం రాసి ఆ ఎగ్జైట్మెంట్ చూడాలని కోరిక నాకు ఎప్పుడు ఆయనతో. సో అలా పనిచేసిన సినిమా ఈ జనతా గ్యారేజ్. అంటే అన్నయ్యతో సినిమా అంటే అప్పట్లో రైటర్గా జనతా గ్యారేజ్ బృందావనంతో ఆయనతో రిలేషన్ స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా కంటిన్యూ అయింది. ఈ జనతా గ్యారేజ్ ఒక బ్లాక్ బస్టర్ కొట్టి ఆయనతో ఈ రిలేషన్ ఫర్ ఎవర్ మెయింటైన్ చేస్తా అని చెప్పి మీకు చెప్తాను నేను మీకు. ఓ పాప బాబా రామ్దేవ్ బ్యాచ్ అనమాట. I got